హాయ్ అండి, మరిన్ని యూస్ఫుల్ టిప్స్తోనైతే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు. ఇంకా వీడియో చూసాక వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనం ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి కానీ ఇలా మినపగుండు, మినపప్పు అయితే నానబెట్టుకుంటాం కదా. మనం డైరెక్ట్ మిక్సీలో వేసామనుకోండి, మిక్సీ అనేది తొందరగా హీట్ అవుతుంది. అలా హీట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం వాటర్కి బదులు మనం మిక్సీ పట్టేటప్పుడు అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ కనుక వేసి మిక్సీ పట్టాము అనుకోండి, తొందరగా మెదుగుతుంది. అలాగే మనకి మిక్సీ అనేది పిండి హీట్ ఎక్కకుండా ఉంటుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం మల్లెపూలు ఎలా స్టోర్ చేసినా సరే మినిమం 1 or 2 days కన్నా ఎక్కువ డేస్ అయితే ఉండవు. నేను చెప్పిన విధంగా కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి, మినిమం 1 week వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం కావాలన్నప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక స్టీల్ బాక్స్ తీసుకొని అందులో అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి. దానిపైన కొన్ని న్యూస్ పేపర్స్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మధ్య మధ్యలో న్యూస్ పేపర్స్ వేస్తూ ఇలా ఫ్లవర్స్ అనేది వేస్తూ ఉండాలి. అందులో ఉండే తడంతా కూడా ఈ న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది. సో పూలు అనేది పాడవకుండా చాలా ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. మనం ఇలా మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే, బయట పెట్టినా సరే మినిమం 1 week వరకు అయితే పూలు అనేది ఫ్రెష్గా ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం పప్పు ఉడకపెట్టేటప్పుడు కానీ, రైస్ పెట్టేటప్పుడు కుక్కర్లో కొన్నిసార్లు అయితే వాటర్ అనేది లీక్ అయిపోతుంది, గ్యాస్ మొత్తం పాడైపోతుంది. సో అలా వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉండాలి అంటే మనం అందులో పెట్టేటప్పుడు ఏదైనా ఒక చిన్న బౌల్ కనుక పెట్టి మూత పెట్టి మనం స్టవ్ పైన కనుక పెట్టాము అనుకోండి, మనకి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా ఆ కప్పులోకి, అంటే మనం ఏదైతే బౌల్ పెట్టాము కదా ఆ బౌల్లోకి వచ్చేస్తుంది, బయటికి అనేది రాకుండా ఉంటుంది. మనం వన్స్ మూత ఓపెన్ చేయగానే ఆ బౌల్లో వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది. మనకి అన్నెసెసరీగా వాటర్ అనేది లీక్ అవ్వడం ఉండదు. ఇలా చేయడం వల్ల మనకి పెట్టింది కూడా తొందరగా ఉడికిపోతుంది. మనకి విజిల్ కూడా వెంటనే వచ్చేస్తుంది. మనకి వాటర్ అనేది లీక్ అవ్వదు కాబట్టి మనకి వెంటనే ఉడికిపోతుంది. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనం ప్రతిసారి స్టవ్ను క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా చేసుకున్నాము అనుకోండి, మనకి క్లీనింగ్ బాగా తప్పుతుంది, మనకి తొందరగా ఉడుకుతుంది, విజిల్ అనేది వెంటనే వచ్చేస్తుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఎగ్స్ అనేది ఇంట్లో బాయిల్ చేసుకున్నప్పుడు మనం ఏంటంటే సరిగ్గా బాయిల్డ్ అవ్వలేదు, ఒకవేళ ఎక్కువ బాయిల్డ్ అయినా కూడా దానిపైన ఉండే పెంక్ అనేది తొందరగా రాదు. నేను చెప్పిన విధంగా చేయండి, పెంక్ అనేది ఈజీగా వదిలిపోతుంది. ఏదైనా ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో కొన్ని వాటర్ అనేది పోసుకోవాలి. తర్వాత ఈ ఎగ్ వేసి ఒక 1 minute గట్టిగా షేక్ చేసామనుకోండి, పొట్టు అంతా కూడా ఈజీగా పైకి అనేది వచ్చేస్తుంది. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా, అదేంటంటే మొత్తం ఇలా పొట్టు అంటే పెంక్ అనేది సపరేట్ అయిపోతుంది. మనకి ఎగ్ అనేది ఇలా వెంటనే వచ్చేస్తుంది. మనం నార్మల్గా తీసాము అనుకోండి సరిగ్గా రాదు. ఇలా కనుక చేసి తీసాము అనుకోండి, మనకి ఎగ్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా పెంక్ అనేది ఈజీగా వదిలిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా డస్ట్ని అయితే క్లీన్ చేయడానికి ఇలాంటి చీపిరి కట్టలను అయితే వాడుతూ ఉంటాము. ఒక 1 month or 2 months వాడగానే చీపిరి మొత్తం డస్ట్ పట్టేస్తుంది. మనం ఏంటంటే ఇంట్లో రెగ్యులర్గా క్లీన్ చేసేది ఒకే దాంతో కాబట్టి నార్మల్గా ఫ్లోర్ పైన ఉన్న డస్ట్ అంతా కూడా ఇలా చీపిరికి పట్టేస్తుంది. మళ్ళీ మనం అలానే క్లీన్ చేసాము అనుకోండి, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోనైతే తొందరగా ఇన్ఫెక్షన్స్ అనేది వస్తాయి. మనం చీపిరి కట్టను కనుక ఇలా క్లీన్ చేసుకొని మనం ఫ్లోర్ క్లీన్ చేసామనుకోండి, ఫ్లోర్ నీట్గా ఉంటుంది, ఈ చీపిరి కట్ట కూడా చాలా నీట్గా ఉంటుంది. మనకి చాలా రోజుల వరకు అయితే చీపిరి కట్ట పాడవకుండా ఉంటుంది. చీపిరి కట్టను ఫస్ట్ కింద పెట్టేసి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత విమ్ లిక్విడ్ వేసి స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్తో గట్టిగా రుద్దాము అనుకోండి, అందులో ఉండే డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా ఫ్లోర్ పైన మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా, అందులో ఉండే డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా మనము వన్స్ రబ్ చేసిన తర్వాత నార్మల్ వాటర్ కనుక పోసి క్లీన్ చేసాము అనుకోండి, రిమైనింగ్ డస్ట్ మురికి అంతా కూడా వదిలిపోతుంది. ఇలా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఒక 30 minutes ఎండలో పెట్టేసి మనం ఇల్లుని కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, ఇల్లు అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మనం ప్రతిసారి కొత్త చీపురు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా చీపురుని రీయూజ్ కనుక చేసుకున్నాము అనుకోండి, ఆల్మోస్ట్ 1 year వరకు ఒకటే చీపురు అనేది వాడుకోవచ్చు. మనకి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం చెత్త క్లీన్ చేసినా కూడా ఈజీగా వదిలిపోతుంది. సో మనకి ఎక్కువ ప్రాబ్లం అనేది ఉండదు. సో మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి నార్మల్గా మనం చీపురు కట్ట వాడేటప్పుడు ఇలా ప్లాస్టిక్ కానీ, ఐరన్ కానీ వస్తుంది హ్యాండిల్ పట్టుకోవడానికి. మనం వాటర్తో కానీ ఏదైనా ఆయిల్ చేయితో కానీ ముట్టుకున్నాము అనుకోండి, అది తొందరగా జారిపోతుంది. అంటే మనకి గ్రిప్ అనేది ఉండదు. మనకి గ్రిప్ అనేది ఉండాలి అంటే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ రబ్బర్ బ్యాండ్స్ని ఒక 2 రబ్బర్ బ్యాండ్స్ వేసి కనుక మనం హ్యాండ్ అనేది పట్టుకున్నాము అనుకోండి, మనకి చీపిరి కట్ట అనేది జారకుండా ఉంటుంది. సో మనం ఊడ్చేటప్పుడు కూడా గ్రిప్ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఎవ్రీ టైం మనకి జారిపోతుంది, సరిగ్గా క్లీన్ చేయలేము. సో ఇలా చేసామనుకోండి మనకి టైం అనేది సేవ్ అవుతుంది, మన పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది.
ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్ కుక్కర్ అనేది కొన్నిసార్లు ఈ వాషర్ అనేది లూజ్ అయిపోవడం వల్ల కుక్కర్ నుండి వాటర్ అనేది లీక్ అయిపోతుంది. సో మనం చాలామంది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఈ వాచర్ని. సో అలా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా నేను చూపించిన విధంగా వాచర్ని అయితే చేయండి. మనకి చాలా మంచిగా పనిచేస్తుంది వాచర్ అనేది. కుక్కర్ అనేది ఆవిరైపోవడం వల్ల అందులో ఉండే ఆవిరి వల్ల వాచర్ అంతా కూడా దగ్గరికి అయిపోతుంది. సో నేను చూపించిన విధంగా ఫింగర్స్తో కనుక ఇలా ఓపెన్ చేశారనుకోండి వాచర్ని, మనం మూతకి కనుక పెడితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మనకి ఏదైతే ఆవిరికి దగ్గర అయిపోతుందో ఇలా చేయడం వల్ల వాచర్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో నార్మల్ సైజ్కి అనేది వచ్చేస్తుంది. తర్వాత మనం ఇలా మూతకి ఫిక్స్ చేసి కనుక కుక్కర్కి పెట్టామో అనుకోండి ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. సో మనకి అందులో నుండి వాటర్ అనేది లీక్ అవ్వదు, మనకి విజిల్ అనేది రాకుండా ఉండదు. మనకి వాచర్ కనుక కరెక్ట్ పెట్టామో అనుకోండి మనకి తొందరగా ఉడికిపోతుంది, విజిల్ అనేది కూడా వెంటనే వచ్చేస్తుంది. సో వాచర్ కరెక్ట్ లేకపోయినా కొన్నిసార్లు కుక్కర్ అనేది పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఇంట్లో రెగ్యులర్గా వండుకునే అన్నం కొన్నిసార్లు మిస్టేక్లో మాడిపోయింది అనుకోండి, ఆ అన్నం అయితే తినడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే అదంతా కూడా స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఆ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలానైతే చేయండి, స్మెల్ అంతా పోతుంది, మనకి నార్మల్ రైస్ లాగా అయిపోతుంది. ఇలా ఒక ప్లేట్లో, స్టీల్ ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ గిన్నె వేడిగా ఉన్నప్పుడే ఆ గిన్నెని తీసుకెళ్ళి ఈ మూతలో వాటర్ పోసి పెట్టండి. ఒక 5 మినిట్స్ అలానే ఉంచిన తర్వాత ఆనియన్ అనేది పీసెస్గా కట్ చేసుకోండి. ఆ పీసెస్ అన్నీ కూడా ఇలా రైస్ మధ్యలో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసేయండి. తర్వాత మనం ఓపెన్ చేసి ఆ ఆనియన్స్ తీసేసాము అనుకోండి, ఆ మాడిపోయిన స్మెల్ అంతా కూడా ఆనియన్స్ అనేది పీల్చేస్తాయి. సో మనకి కూడా రైస్ అనేది స్మెల్ రాకుండా నార్మల్ రైస్ లాగా అయిపోతుంది. సో ఇలా చేయడం వల్ల మనం రైస్ అనేది వేస్ట్ చేయకుండా మనం మాడిపోయిన అన్నంని కూడా ఇలా స్మెల్ పోయింది అనుకోండి ఈజీగా తినేయచ్చు. మనకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అనేది. మన నెక్స్ట్ టిప్ నార్మల్గా కిచెన్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమే, కౌంటర్ టాప్ వెనకాల మనం కర్రీ చేసినప్పుడు కానీ వంట చేసేటప్పుడు కానీ ఇలా కర్రీ మరకలు కానీ నూనె మరకలు కానీ ఇలా పసుపు మరకలు కానీ పడుతూ ఉంటాయి. మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకోలేదు అనుకోండి బొద్దింకలు పురుగులు అన్నీ కూడా వచ్చేస్తాయి. సో బాగా జిడ్డు పట్టింది అనుకోండి ఇంకా మరకలు అనేది అసలే పోవు. మరకలు అనేది తొందరగా వదిలిపోవాలి అంటే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సర్ఫ్, కొంచెం విమ్ లిక్విడ్ ఈ మూడింటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ని తీసుకెళ్ళి మనకి ఏదైతే కౌంటర్ టాప్ టాయిల్స్ ఉంటాయి కదా, మనకి స్టవ్ వెనకాల కానీ కౌంటర్ టాప్ పైన ఎక్కడైతే ఆయిల్ మరకలు కానీ జిడ్డు కానీ ఉంటుంది కదా అక్కడ వేసుకోవాలి. తర్వాత మనకి స్టవ్ కూడా కొన్నిసార్లు ఏదైనా ఆయిల్ ఫుడ్ చేసినప్పుడు మొత్తం కూడా ఆయిల్ అయిపోతుంది కదా, మనకి ఆయిల్ జిడ్డు తొందరగా వదలాలంటే దానిపైన కొంచెం బియ్యపు పిండి అనేది చల్లుకోవాలి. ఒకసారి ఇలా బియ్యపు పిండి చల్లుకొని ఒక 1 మినిట్ అలానే వదిలేసి మనం ఒకసారి చేతితో కనుక రుద్దాము అనుకోండి ఫస్ట్ ఆయిల్ మరకలు జిడ్డు వదిలిపోతుంది. తర్వాత మనము ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని తీసుకెళ్ళి పోసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి కౌంటర్ టాప్ టైల్స్ కానీ కిచెన్లో టైల్స్ కానీ చాలా మంచిగా క్లీన్ అవుతాయి. సో మనం ఎక్కువ శ్రమపడి రుద్దాల్సిన పని అనేదే లేదు. ఇలా వాటర్ పోసి ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలి. తర్వాత మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్తో ఒక 1 మినిట్ కనుక గట్టిగా రుద్దాము అనుకోండి రిమైనింగ్ మురికి జిడ్డు అంతా కూడా వదిలిపోతుంది. తర్వాత మనం నార్మల్ వాటర్ పోసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి టైల్స్ అనేది చాలా నీట్గా అవుతాయి. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా తక్కువ టైంలోనే ఎలాంటి పౌడర్స్ లిక్విడ్స్ అనేది అవసరం లేకుండా చాలా తొందరగా జిడ్డు మురికి అనేది వదిలిపోతుంది. మనకి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను. ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి, ఎలాంటి టిప్స్ కావాలి అనేది కామెంట్ చేయండి. కంపల్సరీ నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి ట్రై చేస్తాను. ఇంకో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో మొత్తంలో కూడా మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి టిప్స్ అంటే క్లీనింగ్ రిలేటెడ్ స్టోరేజ్ రిలేటెడ్ టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్